అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అసలు ఎవరిది, ఎవరి హయాంలో అనుమతులు ఇచ్చారు? ఇప్పుడు దీనిపైనే సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. మంత్రి సీతక్క అయితే ఏకంగా మరో అడుగు ముందుకేశారు. కేటీఆర్ దిలావర్పూర్ రాండి, అక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరారు. దిలావర్పూర్లో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫలితంగా స్థానికల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి, సంబరాలు చేసుకున్నారు. ఇంతవరకు ఓకే. ఇక్కడి నుంచి అసలు సిసలైన పొలిటికల్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ హయాంలోనే నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చారని వెల్లడించారు మంత్రి సీతక్క. ఈ విషయంలో గులాబీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారామె. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే దిలావర్పూర్ రావాలని, అక్కడే పర్మిషన్లు ఎవరు ఇచ్చారో తేల్దామన్నారు మంత్రి సీతక్క. ముందు కేటీఆర్, నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు దిలావర్పూర్ రా, నిర్మల్ కాడికి రా, నేను కూడా వస్తా, మీరు కూడా రండి. అది ఎవరు ఇచ్చారు దీనికి? ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా, ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రో ఒక్కసారి మాట్లాడాలి. కాబట్టి ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన ఇయ్యంకుడు పుట్టా సుధాకర్, కడప, ఈరోజు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నట్టుంది నెల్లూరులో, ఎక్కడో, వాళ్ళకు వీళ్లకు అంత అనుసంధానం చేసి ఢిల్లీని ఒప్పించి మెప్పించి ఢిల్లీ పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది కేటీఆర్. కేసీఆర్ సంతకాలతో సహా మేము తొందరలోనే బయట పెడతాం. ఇథనాల్ పరిశ్రమలో డైరెక్టర్ గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వియంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు ఉన్నారని తెలిపారు. ఆ పరిశ్రమకు అనుమతి వచ్చే సమయానికి మరో డైరెక్టర్ గా తలసాని కుమారుడు సాయి ఉన్నారని వెల్లడించారు మంత్రి సీతక్క. సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్న కాడ పర్మిషన్లు అన్నాడు, విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ. ఏం అధికారం ఉంది? అంత బంధుత్వం ఎందుకు ఉంది? సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్, ఇథనాల్ కంపెనీలో నిర్మల్లో జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్లు. కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈయంకుడు ఇందులో ఉన్నాడు, పుట్టా సుధాకర్. అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును 100 సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారు. కాసేపు తప్పు, మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో, కానీ వాస్తవాలు, నిజాలు నిలకడగైనా బయటకు వస్తాయి. ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడినన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందే కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో జనాలను ముంచాలని కేసీఆర్ చూశారని ఫైర్ అయ్యారు మహేష్ గౌడ్. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది మీరు, ఇవాళ ఎట్లా మాట్లాడతారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి? ఇవన్నీ ఆధారాలు కదా, ఏం నేను కల్పితాలు కావు కదా. ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తా ఉన్నాను. 2023లో అన్ని అనుమతులు వచ్చాయి. ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్. ఇది కేటీఆర్ సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్, సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్న కంపెనీది. మీరు అనుమతులు ఇచ్చినారు, టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి. ఇలా రైతుల గురించి మీకు మాట్లాడే హక్కే లేదు. అన్ని రకాలుగా ముంచారు రైతుల్ని. 3 రైతు వ్యతిరేక చట్టాలు కేంద్రం తీసుకొస్తే భుజాన వేసుకొని మోసారు మీరు. ఇలా అక్కడ నిర్మల్లో జరిగిన సంఘటనల్ని రైతులు రెచ్చగొడుతూ, ఉసిగొలుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ప్రయత్నమే చేస్తా ఉన్నారు. రైతులు గ్రహించుకోవాలి, ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి కుట్ర. ఇథనాల్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ విషయంలో తమ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పుకొచ్చారు. ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్లు ఎంతో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు తలసాని. సవాల్ ఏమంటున్నా, 7 కంటే అడిగి ఎక్కడంటే అక్కడ. నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా. మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. దాంట్లో ఎనికి తగ్గేది ఏం లేదు. నేనేమంటా, మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి, ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు, అబాస్ పాలు కావద్దనే.
దీంట్లో చూడండి, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రాజీనామా చేసి పక్కనే ఉన్నది, దాని పక్కనే. అది వర్కౌట్ కాదని చెప్పి తప్పుకూడదు అప్పుడే. ఇది ఇప్పుడు కాదు, 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఈ పనికిరాని అంశాలన్నీ తీసుకొస్తాం. ఇక ఉంటాయి కదా బాస్, రాజకీయాలలో ఏం చేస్తాం. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలలో ప్రతి అంశంలో కూడా నోన్ పర్సన్ ఉన్నోళ్ళు, ఫెమిలియర్ ఉన్నోళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతాయి. నేతల మధ్య మాటల తోటాల సంగతి ఎలా ఉన్నా ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఎవరు ఇచ్చారన్నది త్వరలోనే బయటపెడతామన్నారు మంత్రి సీతక్క. ఇదే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.